గురువుల గురించి చెప్పుకుంటూ, గురువులు రెండు రకాలు. ఇప్పుడు కుమారక్క చెప్పింది కదా, కుమారి రెండు రకాలుగా ఉంటారు అని. అట్లా గురువులు కూడా రెండు రకాలు, నియత గురువులు, అనియత గురువులు. అంటే శ్రోతలకు ఒక్కొక్కరి పద్ధతిని స్పష్టంగా చెప్తాను అంటున్నాడు. దైవీ సంపదతో పరిపూర్ణులుగా చేసి అంతఃకరణాన్ని పరిశుద్ధపరిచి మోక్ష మార్గంలో ప్రవేశపెట్టడం వరకే అనియత గురువుల పని. నియత గురువుల యొక్క ఆశ్రయం లభిస్తే ద్వైతం తొలగిపోయి అద్వైత భావన జాగృతమవుతుంది. వారు తత్వమసి మహావాక్యాన్ని ప్రత్యక్షంగా అనుభవైక వేద్యంగా చేస్తారు. అది నియత గురువులు దైవీ సంపదతో పరిపూర్ణులుగా చేస్తారు, అంతఃకరణాన్ని పరిశుద్ధం చేస్తారు, మోక్ష మార్గంలో ప్రవేశపెట్టడం వరకే ఈయన తీసుకెళ్ళిపోతాడు. నియత గురువులు నియత గురువుల దగ్గరికి వస్తే ఏమవుతుందంటే ద్వైతం పోతుంది. మనకు తెలియడంలే, మనకు అర్థం కాదు. సచ్చరిత్ర ఒక పట్టాన అర్థం కాదు మనకు. పాత వాసనలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. ద్వైతం తొలగి అద్వైత సిద్ధియే బోధ, అంతే, ఇంకేమిలే. వేదాల సారమంతా ఏంటంటే, ఒకే ఒక మాటలో చెప్పాలంటే అద్వైతం ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కటి ఇన్ని రకాలుగా మారింది. ఒక బంగారు బిస్కెట్ ఎన్ని రకాలుగా మారిందో, ఒక మట్టి ఎన్ని రకాలుగా మారిందో, ఒక ఇనుము ఎన్ని రకాలుగా మారిందో, ఒక వెండి ఎన్ని రకాలుగా మారిందో, అట్లాగే ఒక శక్తి ఇన్ని రూపాలుగా మారింది. అన్నిట్లోనూ శక్తి ఉంది, అన్నిట్లోనూ వెండి ఉంది, అన్నిట్లోనూ బంగారం ఉంది, అన్నిట్లోనూ ఇనుము ఉంది, అన్నిట్లోనూ మట్టి ఉంది. ఇది నియత గురువులు మనల్ని తీసుకెళ్తారు. నువ్వు ఎప్పుడైనా సరే ద్వైతాన్ని వదిలి అద్వైతానికి వస్తేనే నీకు భక్తి జాగృతమవుతుంది. అసలు భక్తి అంటేనే అద్వైతం, కరెక్ట్గా చెప్పాలంటే. ఎందువల్లంటే ద్వైతంలో ఆయన ఒక్కడే ఉంటాడు. దేవుడని కొలుస్తావు నువ్వు, మిగతా వాళ్ళంతా చీప్గా చూస్తావు, కులమతాలు పాటిస్తావు. అసలు తమాషా ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల నుండి శ్రీరుద్రం చదువుతూ ఉన్నాం మనం. శ్రీరుద్రం ఎందుకు చదువుతున్నామంటే కుల మత జాతి భేదాలు నశించేదానికి శ్రీరుద్రం. అర్థం కాలా? నువ్వు బాగా అర్థం చేసుకుంటే కులము లేదు, మతము లేదు, జాతి లేదు, ఏమి లేదు. ఈ ప్రపంచంలో ఉన్నదంతా రుద్రుడే, ఉన్నదంతా భగవంతుడే. అర్థం కాల? అది రుద్ర రహస్యం అనేది నీకు తెలియకపోయా. నేను 21 రోజు 11 సార్లు చేసావాడమ్మా బడవ. దానివల్లే కదా 50,000 ఇచ్చింది ఆయనకి. తెలియలా, పోనీలే చేస్తే చేసాం, అది వేరే సంగతి. ఈరోజు తెలిసింది. అదే అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు, మనసు కదా. టౌన్ హాల్లో మొన్న ఇక్కడ పెట్టారు పాటల పోటీ కాదు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పుట్టినరోజు సందర్భంగా పెట్టారు. అదే అనిపిస్తుంది. అటువంటి దాంట్లో మైకులు సరిలేవు, అక్కడ ఎప్పుడూ మైకులు బాగుండవు. రుద్ర రహస్యం అని చెప్పని ఒకటి ఏర్పాటు చేసి పెట్టాలి అని అనిపించింది నాకైతే.
నోట్స్ ప్రిపేర్ చేసుకొని నేను ఇది రుద్ర రహస్యం. దేనికొచ్చింది? మన పెద్దలు ఋషులు అధర్వణ వేదంలో ఉంది ఈ రుద్రం. అటువంటి దాన్ని మనం నాశనం చేసుకుంటున్నాం. బాధ కడుపులో చెల్లిస్తుందండి. సార్, ఏమి పట్టించుకోని వాడికి ఏ బాధ లే, పట్టించుకునేవాడికే ఏడుపు అంత. భారతదేశం గురించి పట్టించుకున్నాడు కాబట్టి రాత్రంతా ఏడుస్తూ ఉన్నాడు వివేకానందుడు. దిండు తడిసిపోయింది. అదే శిష్యుడు ఏడవల. తాను వేరు, భారతదేశం వేరు అని అనుకోలే ఆయన. వివేకానందుడిని అద్దంలో చూస్తే ఏం కనిపిస్తుందో తెలుసా? భారతదేశం కనిపిస్తుంది. వివేకానందుడు కనిపించడు, కానీ మనం చూసుకుంటే మన మొహాలే కనిపిస్తాయి. దేబ్రేష్ మొహం. ఆయన ఈ దేశమే నేను అనుకున్నాడు ఆయన. కాబట్టి పాటుపడ్డాడు, ఏడ్చాడు. చూడు, వీళ్ళు అంటే ఓర్వలేనితనం కాదు, వీళ్ళంతా సుఖభోగాలతో మునిగి తేలుతూ ఉన్నారు ఫారిన్లో, అమెరికాలో. ఆ రోజుల్లోనే 1800 చిల్లరలోనే నా ప్రజలు ఒక్క పూట తిండికి కూడా నోచుకోలేదే, ఒంటి మీద గుడ్డ కూడా సరిగ్గా లేదే, మురికివాడల్లో నివసిస్తూ ఉన్నారే అని బాధపడ్డాడు. అది కాబట్టి దానికనే పట్టించుకునే వాడికే బాధలన్నీ, పట్టించుకోని వాడికి ఏ బాధలే. నాదేంది? సమయం వృధా కాకూడదు. అనవసరమైన వాటికి నువ్వు సమయాన్ని ఖర్చు పెట్టకూడదు సత్సంగాల పేరుతో. బాబా యొక్క తత్వాన్ని నువ్వు లోపలికి, వాళ్ళందరి లోపలికి చొప్పించాలా. నా డిసిషన్ అది. అన్నీ ఏం బంద్, అన్ని బంద్. నేను వచ్చేటప్పటికి అన్ని బంద్, అంతే. నేరుగా సత్సంగంలోకి వెళ్ళిపోవడమే. బాబా యొక్క చర్యలు నీ లోపలికి దూరబట్టి కదా ఈరోజు నువ్వు కొద్దో గొప్ప ముందరికి వెళ్తున్నావు. అది తత్వం లోపలికి వెళ్ళాలా. పాట కూడా ఉంది, తత్వము తెలియక పరిణితి. తత్వం తెలిస్తే కానీ నువ్వు పరిణితి చెందలేవు. సో నువ్వు పరిణితి చెందాలి అంటే నీకు తత్వం తెలియాలి, అంటే విషయం అర్థం కావాలి. విషయం అర్థం కావాలంటే నువ్వు పారాయణ చేయడమో లేకుంటే వినడమో జరగాలి. పొద్దున చూడండి, ఒకే ఒక్క వాక్యం. దృఢమైన వివేక మార్గాన్ని అవలంబిస్తేనే మనం అవతల తీరాన్ని చేరగలం. ఇవన్నీ వద్దు తతంగాలు. సత్సంగం అంటే కేవలం ప్యూర్ సత్సంగం, అంతే. ఏం ఉండకూడదు దాంట్లో, కల్తీ చేయకూడదు. కానీ మనకి తెలియదు, అది విషయం తెలియదు. ఎందువల్లంటే తత్వం ఎవడికి కావాలి? ఎవడికి కావాలండి తత్వం? తత్వం అంటే సత్యం. ఇంకా చెప్పాలంటే మన భాషలో నిజం, పచ్చి నిజం. ఒరే నీ ఆయుష్ అయిపోతుందిరా నాయన, కొన్ని మంచి పనులు చేసుకోరా అంటే నువ్వు చెప్పేదంటివి. నువ్వు చెప్తే నేను వినాలా అని అంటివి. నాకు అన్నీ తెలుసు అని అంటివి. ఏం మాట్లాడతావు? ఇంకా అన్నీ తెలుసు అన్న వాళ్ళకి ఏమీ తెలియదని అర్థం, గుర్తుపెట్టుకో. ఏమీ తెలియదన్న వాడికి చాలా తెలుసు ఉండాల. ఏందే పెద్దోళ్ళు చెప్తారు ఈ మాట, మన మాటలు కాదు. చాలా చాలా తెలుసుంటేనే నాకేమీ తెలియదు, ఈ విశ్వంలో అంత కథ ఉంది అని చెప్తాడు వాడు. నా బోటోడైతే నాకు అన్నీ తెలుసు అంటాడు. సత్యత్రం 100 సార్లు చదివాను అంటాడు. ఏం లాభం? చదివా. అద్వైతానికి రావాలి. అసలు మన భారతదేశానికి మూలం అద్వైతం.
మనమే నాశనం చేసుకున్నాం బొమ్మల్ని పెట్టుకొని. ఆ బొమ్మలు ఒకదానికోసం బొమ్మల్ని పెట్టుకుంటే అది ఇంకొక దానికోసం. అదే శరత్ బాబు గారు గొప్ప, నాకు ఎప్పటికీ నిలిచిపోయింది ఆయన మాట. గుళ్ళు కట్టించి దేవుడు దాంట్లో పెడితే గుళ్ళోనే దేవుడు ఉన్నాడు అనేటువంటి ఆలోచనకు వచ్చేసింది భారతదేశం. ఏందే, గుళ్ళోనే దేవుడు ఉన్నాడు అంతే, ఇంకెక్కడా లేడని చెప్పేసింది. లాస్ట్కి అదే జరుగుతుంది, కొట్టుకొని వస్తున్నాం. తత్వం తెలియదు. అసలు మన వేద వాంగ్మయం అంతా అద్వైతం గురించి చెప్పింది. నువ్వు ద్వైతాన్ని తీసుకొని వచ్చేసావు, స్వార్థపరులు చేసినటువంటి కుట్ర. ఇంకా చెప్పాలంటే ఇదిగో నా దగ్గర ఈ లింగం ఉంది, నా దగ్గర ఇదిగో దీన్ని కొలిస్తే ఈ పుణ్యం వస్తుంది, దీన్ని కొలిస్తే మీకు అది వస్తుంది, ఇది వస్తుంది. భక్తి ఎక్కడ ఉంది? కోరికలు ఉన్నాయి. దానికైనా నువ్వు ఆలోచించాలి. సపోజ్ షిరిడీలో ముందర బోర్డు ఎంట్రన్స్లోనే బాబానే ఉన్నట్టుండి రాత్రి బాబా ముందర పెద్ద బోర్డు వెలిసింది. అదే, ఇక్కడికి వస్తే మీకు ఏ కోరికలు తీరవు అని ఒక బోర్డు వచ్చేసింది అనుకో, అశరీరవాణి వినిపించింది అనుకో, ఉన్నట్టుండి ప్రపంచంలో ఉండే టీవీలో అన్నీ కూడా ఒక్కసారి బ్లఫ్ అయిపోయి షిరిడీకి వస్తే ఎవరి కోరిక తీరదు అని పబ్లిక్ అయిందనుకో, ఒక్కడు ఓడి ఇంకా హాయిగా ఉంటుంది ప్రాణానికి. ఆయన ఒక్కడే హాయిగా ఉంటాడు. ఈ ముసలి వయసులో ఆయనకెందుకు బాధ? సో అసలు భారతదేశం ప్రతిపాదించిందే అద్వైతం. దాన్ని నట్టేట్లో కలిపేస్తాం మనం. చెప్తున్నాను కదా, బాధ నాకు. ప్రజలు గుడ్డివాళ్ళుగా తయారవుతున్నారు. ఎందుకో ఈ బాధ నాకు అర్థమే కాదు. దరిద్రం నాకు. ఇంకా చెప్పాలంటే తత్వాన్ని చెప్పుకున్నాం, సోదులన్నీ చెప్పుకుంటున్నాం, సోదులన్నీ మాట్లాడుకుంటున్నాం. అసలు విషయం మరుగున పడిపోతూ ఉంది. ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకోవాలి. హంగామాలకి సమయాల్ని కేటాయించుకుంటూ ఉన్నాం, అసలు సత్యానికి దూరం అయిపోతూ ఉన్నాం. సో ఈ నియత గురువులు ఏం చేస్తారంటే ద్వైతం తొలగిపోయి అద్వైత భావాన్ని నీలో నాలో జాగృతం చేస్తారు, తట్టి లేపతారు. అదే బాబా చేసింది. ఓరే నాయన, నీలో నేనే ఉన్నాను, ఆ పందిలో నేనే ఉన్నాను, ఆ కుక్కలో నేనే ఉన్నాను, అన్నింటిలోనూ నేనే ఉన్నాను. ఇప్పుడు ఇది కొత్తగా చెప్పలా ఈయన, మన వేదాలలో ఉండేదే చెప్పాడు. ఇంకా చెప్పాలంటే రుద్ర రహస్యానికి మారు పేరే ఈయన. అంటుంటారు, సాయిని తిప్పించు ఈశా పరమేశ చెప్తుంటారు వాళ్ళు వాళ్ళ భావాలను బట్టి. ఒరే నాయన, నాకు రూపమే లేదని ఆయన కొట్టుకుంటుంటే నువ్వు ఏదో ఒక పేరు పెడితే ఏం చెయ్యాలి? నిన్న నీకెప్పుడు అద్వైత భావన జాగృతమవుతుంది, అలవాటైపోతుంది నీకు. అది ఏందే అద్వైతంలో ఉండి నువ్వు ద్వైతాన్ని అనుసరిస్తే అలవాటైపోతుంది. అద్వైత భావన కలగదు నీకు. కాకపోతే కుక్క కన్నం పెడతావు, ఆవు కన్నం పెడతావు, అంతే. మిగతా వాళ్ళకి ఛాన్సులు ఇవ్వవు. అర్థం కాలా? నా సీట్ ఇదే అని అంటావు. ఇంకేంది నీకు అద్వైత భావన జాగృతం అయిందా? కాదు. ఆచరణ ఆచరణ. వాళ్ళు నువ్వు ఆత్మవి అనే దాన్ని నీకు అనుభవానికి తెస్తారు. తత్వమసి, అది నువ్వే. సో మరి ఈయన ఎందుకు వచ్చాడు మానవ రూపంలో?
అద్వైతం కదా. బాబా నియత గురువులు అద్వైతాన్ని కదా చెప్పాలి. మరి అద్వైతాన్ని చెప్పాలంటే దానికి చెప్తున్నాడు ఇక్కడ, చర అచరాలలో విశ్వమంతా వ్యాపించి ఉన్న గురుతత్వం. బా 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 పచ్చటి ఆకులో ఉన్న రుద్ర నీకు నమస్కారం. ఎండిపోయిన ఆకులో ఉన్నటువంటి రుద్ర నీకు నమస్కారం. అర్థం కాల? అశ్వములో ఉన్న రుద్ర నీకు నమస్కారం. అశ్వముగా ఉన్న రుద్ర నీకు నమస్కారం. అశ్వములను మేపేవాడుగా ఉన్న రుద్ర నీకు నమస్కారం. జాతి మత కుల భేదభావమే ఉండదు నువ్వు రుద్రాన్ని గాన అర్థం చేసుకుంటే. చెప్తాను మీతో, నేను ఒకసారి దానికి నోట్స్ ప్రిపరేషన్ ఉంది. కాకపోతే ఎందుకులే, మనకు నేరుగా డైరెక్ట్గా అద్వైత భావన వచ్చేసింది కదా అని చెప్పని గమ్మునున్నా. కానీ చెప్పాలి, బాబా తత్వాన్ని ప్రజల్లోకి వెళ్ళాలి. అద్వైత భావన బాబా చెప్పింది అంటే రెండు లేదు, ఉన్నది ఒక్కటే. అది నువ్వే తత్వమసి, అది నువ్వే. అదే బాబా హేమాద్రి పంత్కి ఇచ్చిన అనుభవం అది చెప్పుకొని వచ్చాడు. భక్తుల శ్రేయస్సు కొరకు నా జీవితంలో నాకు అనుభవానికి వచ్చిన రహస్యమైన దానిని మీకు చెబుతున్నా. మన శ్రేయస్సు కోసం చెప్తున్నాడు ఆయన. రహస్యం అంటే ఆయనకి జరిగింది ఎవరికి చెప్పలా, మనకు చెప్తున్నాడు. నేను బాబాను పట్టుకుంటే ఏం వచ్చిందో మీకు కూడా అదే వస్తుంది. అది మంత్రం కాదు అది. సో చర అచరాలలో కదిలేటువంటి వాటిలలో కదలనటువంటి వాటిలలో ఉన్నది భగవంతుడే. చర అచరాలలో అని చెప్పని విశ్వమంతా నీ కనుచూపు మేర, ఇంకా చెప్పాలంటే, లేదా ఈ విశ్వమంతా అంటే ఏమని చెప్తామండి, ఈ ప్రపంచం అంటే పైన కూడా వస్తుంది, భూమి ఆకాశం అంతా కూడా. ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న గురుతత్వం భక్తుల కొరకు సగుణ సాకార రూపంలో అవతరించి తన కార్యం సమాప్తి కాగానే తన అవతారాన్ని చాలిస్తుంది. సాయిబాబా ఈ రెండవ కోవకు చెందినవారు. ఎన్ని లీలలు చేయాలనో అన్నీ చేసి, అర్థమైందా, ఇవన్నీ మన హేమాద్రి పంత్ గారికి ఇచ్చి 1918లో ఇంక నేను ఇక్కడ అవసరం లేదు, నా బదులు సచ్చరిత్ర ఉంది, అర్థమైందా. కాబట్టి వీళ్ళు చూసుకుంటారు. ఇంకా ఆ చరిత్రని ఎవడైతే నమ్మతాడో వాడు అద్వైత సిద్ధిని పొందుతాడు. ఇంకా వ్యక్తితో పనిలే నీకు, ఆయన మాటలతో పని. వ్యక్తితో పని లేదండి, దేవుడితో పనిలే, ఐవర్తో పనే. ఇచ్చోడా గుర్తుందో లేదో నీకు, పరీక్షకు పోతాం, వాళ్ళు క్వశ్చన్ పేపర్ ఇస్తారు, క్వశ్చన్ పేపర్ చించేసి వస్తాం. వచ్చేటప్పుడు మనం పోతుంటే పిల్లకాయలందరూ ఇసిరేస్తున్నారు, రోడ్డు అంతా అయ్యే. అట్లాగే ఇంకా బాబాతో పనిలే నీకు, బాబా చెప్పిన మాటల్ని పట్టుకో, అర్థమైందా. ఇంకా క్వశ్చన్ పేపర్ ఏం చేసుకుంటావు నువ్వు, ఏమి రావాలి, అంగడికి వేసినా కూడా ఒక మిఠాయి కూడా ఇవ్వడు.
నీకు ఇంక బాబాతో పనిలే, ఇంకా నీకు పని ఏందో తెలుసా, బాబా లాగా నువ్వు మారాలా. అది చేయరా అంటే ఆయన కూర్చోబెట్టి గందరగోళం చేస్తుంది. అదేందంటే అదేమన్నా తప్ప అని అంటివి. వీటికే నీకు సగం టైం పోతే ఆయన మాటలు చెప్పేదానికి, ఆయన లీలలు చెప్పేదానికి, అద్వైతం గురించి చెప్పేదానికి నీకు టైం ఎక్కడుందా? ఇవన్నీ ఒక ఆయన ఉండేవాడు, మౌనస్వామి అని ఉన్నాడు. అందరి చేత అభిషేకం చేపిస్తాడు. 70 మంది వస్తే సమయం సరిగిపోయినా. నేను తప్పని నేను చెప్పడం లేదండి. ఒక 15 నిమిషాలు నామ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని చెప్తాడు, అయిపోయింది. పులిహోర దద్దోజనం. నీకు అద్వైతం ఎప్పుడు కలుగుతుంది? అద్వైత సిద్ధి ఎప్పుడు కలుగుతుంది? అద్వైత భావన జాగృతం కావాలి కదా. నీ మనసులో అడుగున ఉన్నటువంటి అద్వైత అసలు నువ్వు అద్వైత భావనవే, నువ్వు తట్టి లేపాలి కదా. పాములోడు చూడు, వచ్చి మూత తీసి అది పడుకొని ఉంటుంది, అలవాటు పడిపోయి తడతాడు, అప్పుడు లేస్తుంది అది. అర్థం కదా? దానికైనా భార్యాభర్తలు ఇద్దరు అరగంట సేపు కూర్చోకూడదు అంటాడు ఆయన, టీవీలో చెప్పి. ఆయన తట్టి లేపుతాడు, గొడవలు వస్తాయి. వాళ్ళమ్మని వీళ్ళమ్మని తెచ్చుకుంటారు, వాళ్ళబ్బని వీళ్ళబ్బని తెచ్చుకుంటారు. అర్థం కదా? అరగంట కూడా ఎక్కువే. ఏముంటాయి మాటలు ఎప్పుడు. నన్ను కూడా అనేది మా ఆవిడ, నాతో మాట్లాడవే, కూర్చున్నా ఒకరోజు, మాట్లాడవే. ఏం మాట్లాడతావు? ఏం మాట్లాడతావు? నువ్వు సూపర్గా ఉన్నావే. సూపర్గా ఉండబట్టే కదా నేను చేసుకున్నాను నిన్న. అంతే, అరగంట. పిల్లకాయలను వదిలియాలి, వాళ్ళ భవిష్యత్తుకు వాళ్ళని. కోడిపెట్ట చూడు, పొడిచి పెడుతుందండి పిల్లకాయల్ని. నీకు ముక్కు ఇచ్చిల్లా, శరీరం ఇచ్చిల్లా, కాళ్ళు ఇచ్చిల్లా, ఇంకా నాతో కూడా ఉంటావు, నా వెనకాల తిరుగుతావా తోకమ్మి నారాయణలాగా అని చెప్తుంది. పచ్చి చెప్తుంది ఆ మాట. ఒక్క రవ్వ పెరిగిందాకా ఒంటికి కరిపించుకుంటుంది కోతి. తర్వాతల్లా ఇద్దరు కొడుతుంది, తెలుసా మీకు? ఈడే 50 ఏళ్ళు వచ్చినా సాకుతుంటాడు ఈడు. బయటికి పో, ప్రపంచం తెలియాలి కదా నీకు. మీ నాయన ఎంత కష్టపడేది తెలియాలి కదా. ఈరోజు మాట్లాడుతున్నారు మీరు. ఈరోజు నువ్వు 1,00,000 సంపాదిస్తున్నా, 50 లక్షలు సంపాదిస్తున్నావన్నా మీ నాయన పెట్టిన భిక్షది, మీ అమ్మ పెట్టింది కాదు. మీ నాయన పెట్టిన భిక్ష. మీ నాయన తన రక్తాన్ని నీ డబ్బులుగా మార్చాడు. నీ మెళ్ళో గొలుసేసాడు, ఆయన మెళ్ళో నల్లతాడు కట్టుకున్నాడు. నీకు మంచి దుస్తులు కొనిచ్చాడు, ఆయన పెళ్లి నాటి దుస్తులు ధరిస్తూ ఉన్నాడు. నీకేం తెలుసు అని అంటాడు వాడు. కొడుకు అదే కదా పొద్దున కూడా చెప్పుకున్నదే. తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి. ఉంటే ఎంత పోతే ఎంత. అక్కడ కూడా దయ ఏందే, అక్కడ కూడా దయ. ఏం తెలుసండి మనకు. సో అద్వైత భావనని జాగృతం చేస్తాడు ఆయన. సద్గురు వచ్చింది దానికన్నా ఏంది, ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి గురుతత్వం భక్తుల కొరకు నాయన, మనందరి కొరకు. అంటే భక్తులంటే ఏంది, దేవుణ్ణి ఎవడైతే పూజిస్తాడో వాడల్లా భక్తుడే.
దేవుడికి ఎవడైతే దండం పెడతాడో వాడు అల్లా భక్తుడే. అది కొండ గుర్తు. అయితే మనం భక్తులమే, అయితే బద్ధులమైన భక్తులం మనం. అర్థం కాల? బద్ధులం అయిపోయినాం కుటుంబానికి. ఇప్పుడు రేపు నిన్ను బాబానే నీ కుల దైవమో ఇంటి దైవమో ఏదో ఉంటుందా, వెంకటేశ్వర స్వామి వచ్చి రామ్మ నిన్ను లక్ష్మీదేవి దగ్గరికి తీసుకొని పోతాను రామ్మ అంటే నువ్వు పోవు. బద్ధుడు నువ్వు, కుటుంబానికి బద్ధురాలు అయిపోయినావు. మళ్ళీ దేవుడేమో కావాలా? దేవుడు ఎందుకు కావాలా? నీ కోరికలు తీరేదానికి. దేవుడు ఎందుకు కావాలా? నీ కోరికలు తీరేదానికి. ఆయన దానికే వచ్చిందా? మన పుట్టుకకు ఒక అర్థం తెలుసుకోవాలా? ఇట్లా ఉంటుంది మన భక్తి. అందరూ భక్తులమే, దండం పెట్టిన ప్రతి ఒక్కడూ భక్తుడే దేవుడు దృష్టిలో. కానీ బద్ధులం అది ఆయన మనసు కరిగేది. బద్ధులైన భక్తులను చూచి వీళ్ళు శరీరానికి ఆవల ఉన్న స్థితిని ఎప్పుడు చేరుతారా అని ఆయన బాధ అంట. ఆయనకేం బాధ అండి? ఏం కర్మండి ఆయనకి నిజంగా? చెప్పు. ఎందుకంటే ఆయన తండ్రి కాబట్టి. ఇక లౌకికమైన తండ్రి నువ్వు బాగుపడలేదని ఏడుస్తాడు. అలౌకికమైనటువంటి తండ్రి నువ్వు తన దగ్గరే ఉంచుకోవాలని ఆయన ఆరాటపడతాడు. ఈ నాయన కొడతాడు, తిడతాడు, ఊస్తాడు, బయటకు కూడా గంటేస్తాడు. ఈ కర్మలు వద్దురా నీకు? ఏందే ఈ కర్మలు వద్దురా? ఉద్యోగం రాకపోతే నిన్నందరూ హీనంగా చూస్తారా? ఈ కర్మలు వద్దురా నీక? నా దగ్గరే శాశ్వతంగా ఉందురా అని సద్గురువు పిలుస్తాడు. అదే సద్గురువు చేసే మేలు. అసలు ఒకట్లే నువ్వు కష్టపడుతున్నావని అసలు నీకు అనిపిస్తే కదా. అర్థం కాలా? దానికనే పేదల పాలిటి పెన్నిది భగవంతుడు, డబ్బుండే వాళ్ళ పాలిటి కాదు. ఎవరో పూర్వజన్మ సుకృతంలో డబ్బు ఉంటే వాళ్ళకి భగవంతుడు చిక్కుతాడు. పట్టుకో మన భగవంతుడిని. ఆమె దానికనే అడిగింది ఆమె కుంతీదేవి, అయ్యా కృష్ణ పరమాత్మ నీకేం కావాలా వదినానో ఏమో వద్దామె. మేనత్త, అత్త ఏం కావాలని అడిగాడు. కష్టాల పరంపరను ఇవ్వు అని అడిగాడు. మీ అత్తలు అడిగారు ఎవరైనా? ఆంటీ అని పిలుస్తుంటావే, ఆ ఆంటీలు ఎవరైనా అడిగారా? మరి నీకు అన్నీ తెలుసు అంటివా, అన్నీ చదివానంటివా? రా బయటికి రా అంటే ఎందుకు అడిగింది? భగవన్నామం నేను నా నోటికి రావాలా? అర్థమైంది? ఎంత అర్థం ఉంది తెలుసు అసలు దాంట్లో. నేను ఈ లౌకికంలో పడి కొట్టుకొని పోతున్నాను కృష్ణయ్య. కష్టాలు పెట్టు, అప్పుడు నిన్ను కృష్ణ అని పిలుస్తా. అసలు నువ్వు సుఖాలు అడుగుతుంటివే దేవుడి దగ్గరికి పోయా. ఇంకా దేవుడు ఇంకా నువ్వు కృష్ణ అనే కారు కూత కూడా రాకపోయినా నా నోటి గుండా. అదేదో భయంకరమైన శబ్దంలాగా వినిపిస్తున్నాయి ఇంట్లో వాళ్ళకి. నీకు అర్థం కాలా? పిచ్చోడ 4 చెప్తున్నా ఇప్పుడు. ఆమె చెప్పాళ్ళ 60 ఏళ్ళు 65 ఏళ్ళు, ఇంకా 10 ఏళ్ళు ఉంటుందో లేదో నీ ఆయుష్. నమ్మకంలే. 70 ఏళ్ళు వేసుకోవాలా? ఎంత తొందరపడాలి నువ్వా? ఇంకా ఇప్పుడు నాకు 64, 70 వేసుకో, ఇంకా 6 ఏళ్ళు. 6 ఏళ్లలో 3 ఏళ్ళు నిద్ర, 3 ఏళ్ళు రన్నింగ్. హైదరాబాదు నెల్లూరులో కొన్ని రోజులు పోతాయి. పొళ్ళు దొంకోవడాలు, స్నానం చేయడాలు, టిఫిన్ చేయడాలు, కర్మంత్రాలు, పెళ్ళిళ్ళు, పుట్టినరోజులు, కేకులు కట్టింగ్లకి కొంత పోద్ది. అర్థం కాల? 3వ వ్యక్తిని గురించి మాట్లాడే దాంట్లో కొంత పోద్ది. ఆ వడ్డీ వచ్చిందా, ఈ వడ్డీ వచ్చిందా, వాళ్ళు పంపించారా, వీళ్ళు పంపించారా, వీళ్ళ దగ్గర నుంచి వాడు ఏమైనా డబ్బులు మనకి ఇవ్వాల్సింది ఇచ్చేసి ఇది ఎక్కడ పెడతామా, ఇది ఈ ఆలోచనతో కొంత పోద్ది. ఇంకా నీ దగ్గర ఉండేది ఎంతరా నాయన సమయమా? ఏందో పెద్ద పగలబడుతున్నాం మనం.
ఇంకా ఉండే సమయం ఎంత నీ దగ్గర? ఏమైంది నిన్న? ఏమైంది నిన్న? కేదార్నాథ్కి పోయారు. కేదార్నాథ్లో ఈశ్వరుడు దర్శనం అయిపోయింది. రిటర్న్ బయలుదేరారు. 6 మంది ఉన్నారు, పైలట్ ఉన్నాడు. మొత్తం కాలి బూడిదైపోయింది. ఏం చిక్కలేదు, మస్ అయిపోయినారండి. కొండల్లో పడిపోయింది హెలికాప్టర్. ఏందో పెద్ద నీలగుతున్నాం మనం. నేను నాది 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 అని కొట్టుకొని వస్తున్నాం. ఏముంది నీ దగ్గర? దానికని ఇవన్నీ తత్వం కిందకు వస్తాయి. అసలు ఏందో నీకు తత్వం అంటేనే పడకపోయా. అదేందో చెరుపు చేసే స్వీట్ అంటే పడుతుంది, అర్థం కాల. చెడుపు చేసే చెప్పుడు మాటలు పడుతున్నాయి. చెడుపు చేసే 3వ వ్యక్తిని గురించి మాట్లాడడం పడతా ఉంది. అసలుది పట్టడం లేదే. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఇవన్నీ ఎప్పుడు పడతాయి? నీలో అద్వైత భావన జాగృతం కావాలి. దేవుడి కంటే నువ్వు మొదటి నుంచి ఎన్ని పెడుతున్నావు చెప్పు, నాకు తెలిసి. ఒక టెంకాయ, మొదటి ఒక టెంకాయ బుజ్జిది, అర్థం కాదా? అంతకన్నా ఏం పెడుతున్నావు? 2 అరటిపళ్ళు. అబ్బా, ₹10 ఆకు ఒక్క. నువ్వైతే ప్యాకెట్ తెచ్చుకొని డబ్బాలో పోసుకుంటావు, అర్థమైందా? ఒక్కపొడా, క్రేన్ ఒక్కపొడి డబ్బాలో పోసుకుంటావు. వాడికి ఎప్పుడైనా పెట్టా? అలా మేము అమ్ముతుంటాం పావలా ఒక్కపొడి. పావలాకి చుట్ట పైన కవరు, లోపల ఒక్కపొడి. ఎట్టొస్తుంది అసలు? దొబ్బిందే తెలివేమన్నా? దాని బదులు ఒక్కలు పెట్టు హాయిగా. వాళ్ళిద్దరు కొరుక్కొని తింటారు కదా భార్యాభర్తలా రాత్రుల్లా. ఏంది ఇటు రమేష్ ఎటువంటిది పెట్టాడు నాక అని వెంకటేశ్వర స్వామి అంటాడు. వాళ్ళ మా అమ్మ, వాడి మోహం, వాడు అంగట్లో ఉండేది అది పెట్టాడు నీకు, ఇంకా వాడిని కరుణిస్తున్నావు, నువ్వు వదిలిపోనకు వాడిని రమేష్నే అని అంటది పద్మావతమ్మ. ఇంత లోపల అలివేలు మంగమ్మ వస్తుంది. అర్థం కాల. ఏమయ్యా నీకు చెప్తుల్లా, అసలు అనుగ్రహించబాక వాళ్ళని, చూడు ఆ ఒక్కపొడి మనుషులు వేసుకునేదేనా అని అంటది. ఏం చేస్తామే? ఏం చేస్తాం చెప్పు? తెలియదు, చెప్పినా వినరు. సత్సంగానికి పో, రమేష్ సత్సంగానికి పోమంటే వాడి సత్సంగానికి నేనేది పోయేది అంటారు. అర్థం కాల. వాడన్నీ ఏదో మాటలు మాట్లాడుతుంటాడని చెప్తారు. ఆ ఏదో మాటలు వినేదానికే బొమ్మని చెప్తానే పద్మావతి నేను అని అంటాడు ఆయన. నీకేమో కోపం నా మీద, అలగతావు. మీ ఇంట్లో ఏమో 10 రకాలు చేసుకుంటావు. ఒక్కనాడన్న యాపిల్ పండు పెట్టా? అదిగో రోజు ఖర్జూర పండే అందే, అది ₹100 కిలో. అది తెచ్చి అక్కడ పడేస్తావా? రోజు ఖర్జూర పండే. నువ్వేమో బాదం పప్పు, నువ్వేమో పిస్తా పప్పు, నువ్వేమో ఫ్రూట్ జ్యూసు. ఏందే? మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అంట ఆయన మంత్రి గారు చెప్తుంటారు. లేదంటే ఇదుల్లా కూరగాయల జ్యూసు, క్యారెట్, బీట్రూట్, తేనె, వెజిటబుల్ జ్యూసు. నీకేమో వాడి మొహానేమో ఈయన నీళ్ళు. అర్థం కాల. బా ఏమి భక్తిరా నాయన నీదా. నీకు ఉదయం ఒకటి, సాయంకాలం ఒకటి. వాడికి ఎప్పుడు పెట్టిన అన్నమే. అర్థం కాల. ఇప్పుడు నిన్ను ఎవరు అన్నారమ్మా? అందరూ ఎక్కడ పెడుతున్నారు? అర్థం కదా. నీకైతే బంగారు చేను, వాడి మెడలో అయితే ఒక దండ, ఒక మూర పూలు. ఏందే? ఒక బంగారు దండ నీకు అంత ఇష్టం కదా. ఏందే? ఆయన ఇచ్చిందా? అయితే నీకైతే బంగారు గాజులు,
ఆమెకైతే అమ్మవారికి కాబట్టి మట్టి గాజులు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి తెలివిరా నాయన నీదే. నీకైతే దానిమ్మకాయ, ఆమెకైతే దా తీసేస్తావు నిమ్మకాయ. దా 14వ అధ్యాయంలో దా గురించి ఇంత చెప్పాడు, అర్థం కాదా? అది వదిలేసి ఆమెకి దానిమ్మలో దా తీసేసి నిమ్మకాయలు వేస్తావు, నిమ్మకాయల దండ. అది కూడా ఏంది 108 లాంటి 8 సరిపోయా. ఇంకేంది మనకు భక్తి? నేనేమో రాత్రంతా వేసి 28 కానీ 26 కానీ, వాడేమో ఉడకతాడు అంతే. ఒక సగరాత్రి చూస్తే ఇసురుకుంటుండారు ఇద్దరు. లక్ష్మీదేవికి విష్ణువుకి లక్ష్మీదేవి ఇద్దరు ఇసురుకుంటుండారు. ఏమి కర్మ వచ్చిందయ్యా మీకు, రండి ఇట్లా రండి నా దగ్గరికి రండి అని చెప్పని తీసుకొని వచ్చుకున్నా. భలే భక్తి అంటే ఈమెకి. అమ్మో, దేవుడు అంటే ప్రాణం. ఇక్కడ ఇప్పుడు తెలిసిపోద్ది ప్రాణం. ఇరుకిరుకిరుకిరుకు, నువ్వేమో విశాలంగా కాళ్ళు చాపుకొని కూర్చోవు వాళ్ళ కింద. పటాలు అంటిచ్చేసి ఒకరికొకరికి అంటిచ్చేసి పక్క పక్కనే. ఎంత విసుగు ఎండాకాలం వాళ్ళకి, దేవుళ్ళకి. అబ్బా, 50 పటాలు 50 పటాలు ఉంటాయి, చిన్న గది. ఆ దేవుళ్ళందరూ ఇరుక్కొని ఉండాలి. ఏమన్నా ఖైదీలా వాళ్ళు? అప్పుడు అండమాన్లో 60 మందిని 70 మందిని ఒక దాంట్లో దోసేసేవాళ్ళు. అదన్నా పెద్ద గది, చాలా పెద్ద గది అది. అడుగు కావాలంటే అమ్మ అన్నపూర్ణమ్మని, పెద్ద గది. ఇదే జానాబెత్తుడు గది. దాంట్లో 100 మంది దేవతలు దోషవతలు వాడు నొక్కుతివి. మళ్ళీ దాంట్లో ఇంకేందేందో కూడా పెట్టేస్తవి. కర్పూరాలని అదని ఇదని నూనెలని. ఏం చేసుకోవాలా వాళ్ళు? నూనెలా వాళ్ళు ఆయిల్ పుల్లింగ్ ఏమైనా చేస్తారా దేవుళ్ళ? పని ఆ నువ్వులన్నా మంచిదే. అబ్బా, అది ఇది నా భక్తి. కోపాలు వస్తాయిలే. సో ఈయన అద్వైత భావనని జాగృతం చేస్తాడు. అంటే అర్థం ఏంటంటే, నువ్వు పిల్లవాడిని రే చదువుకోరా, చదువు నాన్న, చదవకుంటే ఇబ్బంది పాలవుతావు. చూడు మీ అన్న చూడు, మీ తమ్ముడు చూడు, మీ పెదరాని కొడుకు చూడు, వాళ్ళందరూ చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు. అట్లా నిన్ను తల్లిదండ్రులు బిడ్డల్ని అట్లా జాగృతం చేస్తారు. అట్లాగే భగవంతుడు మనలో అద్వైత భావాన్ని జాగృతం చేస్తాడు. అద్వైతంలో ఉన్నటువంటి వాడే నీలో నాలో అద్వైతాన్ని జాగృతం చేయగలడు. అందరూ చేయలేరు ఆ పని. ఈయన వచ్చిన కార్యం నీకు అర్థం కాదబ్బా. ఈయనకు రూపము లేదు, రూపము తీసుకుని వచ్చాడు, మళ్ళీ రూపము లేకుండా వెళ్ళిపోయాడు. అర్థమైందా? ఆయన చూడంగానే సర్వజీవులలో ఉన్నటువంటి ఆయన్ని చూస్తున్నాను నేను అనే భావన నీలో కలగాల. అది చూడడం అంటే. అంటే చూడడం అంటే సర్వజీవులలో ఉన్నటువంటి చైతన్య శక్తి ఈయన అనే భావన నీలో కలిగితే నువ్వు ఆయన్ని సరిగ్గా అర్థం చేసుకున్నట్టు. నేను వచ్చేటప్పటికి మా ఆయన వచ్చేటప్పటికి నేను లేకపోతేనా బరాటా ఉంటుందని భయంతో నువ్వు వెళ్తావు కదా, అట్లా నువ్వు ఆయన చూడంగానే ఆ భావన నీలో జాగృతం కావాలా. దానికి నేను ఒక ధ్యానం చేయమని చెప్పాడు నీతో. నేను మధ్యాహ్నం కూడా అదే చేశా. అంతటా పూర్ణంగా వ్యాపించి ఉన్న ఆకాశం వలె మీ స్వరూపాన్ని చిత్రీకరించుకొని అనుభవించిన వారు భాగ్యవంతులు. ఇప్పుడు నీకు దేవుడు అంటే సంతోషం కదా, దేవుడు అంటే ఇష్టం కదా ఎవరికైనా.
వెంకటేశ్వర ఎవరు ఇష్టం వాళ్ళది, మురుగన్ ఒకరికి, వినాయకుడు ఒకరికి, ఇంకొకటి అట్లా ఏదైనా కానీ ఆయనే వెంకటేశ్వరుడే, శ్రీమన్నారాయణుడే, శివుడే అన్ని జీవుల్లో ఉన్నాడు, అంతటా ఉన్నాడు అనే భావనలో నీ మనసును ఉంచు. అదే భావన పదే పదే రిపీట్ చేస్తూ ఉండు. అప్పుడు నీకు ఆటోమేటిక్గా నీలో అద్వైత భావన జాగృతమవుతుంది. అద్వైతంలోకి రావాలి. బాబా వచ్చింది దానికోసమే. అదే చెప్పాడు ఆయన. బాబా కాదు, బాబా తన యొక్క నిర్గుణ నిరాకార రూపాన్ని అందరి మనసులలో నాటేదానికి అనేక రకాల ఉపాయాలను పన్నేవాడు. ఎవరైనా ఏమండి వాడికి ఉబ్బసం తెప్పించి కొట్టించుకున్నాడు ఈయన. ఎంత విచిత్రం అలేలా. మామూలుగా అంటుంటాం మనం, దాన్ని పోయే శనినంతా ఇంట్లోకి తెస్తావేంద్రా అని. వాడికి ఉబ్బసాన్ని పుట్టించి పుల్లటి పెరుగు తినొద్దని చెప్పని వాడు తింటాడని తెలిసి వాడు కాపలా కాస్త బాగా ఆలోచించు. ఒక్కొక్క లీలని నువ్వు ఇంత మైన్యూట్గా ఆలోచిస్తే కానీ ఆయన ప్రేమ అర్థం కాదు నీకు. ఏ సార్ వచ్చే జన్మలో నువ్వు సిద్ధి పొందుతావని ఒక ఆమెకి చెప్పాడు. అంత మీరెక్కడున్నా ఏం చేస్తున్నా మీ చర్యలన్నీ నాకు ఎల్లప్పుడూ తెలుస్తూనే ఉంటాయన్నాడు. మరి వాడు లేచిపోతూ ఉన్నాడు కదా, మసీదులో నుండి లేచి వెళ్ళిపోతూ ఉన్నాడు కదా ఇంటికి పెరుగు తినేదానికి. వాడి మనసులో తెలియదు ఈయనక. పిల్లి రూపంలో వెళ్ళి అక్కడ దాన్ని ఉట్టి ఈడు వచ్చే టయానికి ఈయన పైకెక్కి ఉట్టిని దోస్తూ ఉంటే కర్ర పెట్టి కొట్టించుకుంటాడా? నీలో అద్వైత భావనని, నిరాకార నిర్గుణ రూపాన్ని నాటేదానికి, అన్ని జీవులలో నేనే ఉన్నాను అని ప్రేమతో కరుణతో మన లోపల నాటేదానికి వాడికి ఉబ్బసం తెప్పించి తనను కొడతాడని తెలిసినా కొట్టించుకొని మనందరి మనసుల్లో నాటాడే, అది సద్గురు అంటే. ప్రేమ కలగదు, ప్రేమ కలగదు. ఇంకా వేరే ఏం చెప్పుకుంటే, ఏమి చేస్తే దేవుడి పేరుతో ఇంత ప్రేమ కలుగుతుంది నీకు? ఆయన తత్వం నీకు బోధపడుతుంది. ఆయన తత్వం నీకు బోధపడాలంటే ఆయన వచ్చింది ఎందుకు? ఎంత ప్రేమండి మన మీద. ఏం లేదురా, నువ్వు పిల్లిని కొట్టావనుకో రేపు నిన్ను కొట్టించాలరా వేరే వాళ్ళ చేత. ఆయన బాధ అది అయింది. ఎవడి లోకం వాడిది అంటుల్లా, ఆయన బాధ అయింది. ఈరోజు నువ్వు కొడితే రేపు ఇంకొకటి చేత నిన్ను కొట్టించాలి, జాగ్రత్త సుమా. ఈరోజు నువ్వు ఒకరిని తిడితే రేపు నిన్ను కూడా తిట్టించాలి ఇంకొకరి చేత, జాగ్రత్త సుమా. పావలా దొంగలిస్తే నేను 10 రూపాయలు నీ దగ్గర నుంచి లాగేస్తాను సుమా. చిన్న విషయం కాదండి. అట్లా అన్నిట్లో నేనే ఉన్నాను అనేదాన్ని ఆయన మనకు అనుభవంలోకి తెస్తారంట. దేంట్లోకి తెస్తారు? అనుభవములోకి. చూడు తమాషా, మేగుణ్ణి భార్యను కొడుతుంటే ఏమో ఆపాడు. హెచ్వి సాటే తన భార్యను కొడుతుంటే ఆపాడు. గుర్రంలో ఉన్న ఆయనకి వాడు కొడతాడని తెలియదా? ఆపొచ్చుగా, లే
కొట్టించుకున్నాడు. కొట్టించుకొని ఒరే వాడు నన్ను కొడుతున్నాడు, వాడిని పిలువు అన్నాడు. వచ్చాడు. ఎందుకు నన్ను కొట్టావు అని అడిగాడు. నిన్నెక్కడ కొట్టానయ్యా అన్నాడు. ఇదిగో వాత అని చూపించాడు. నాకేం తెలుసు అన్నాడు. మరి అక్కడ జాటి కోల్తో ఎవరిని కొట్టావు అన్నాడు. అది నీళ్లు తాగకపోతే దానికి ఒక దెబ్బేశాను అన్నాడు. గుర్రానికి. అది నేనే అన్నాడు. ఇక్కడేమో తెలిసి కొడతాడని తెలిసి మేగుడిని పంపి ఆపిచ్చాడు. అక్కడ వాడు కొడతాడని తెలిసి కొట్టించుకొని అద్వైత భావనని మన మనసుల్లో నాటాడు. గూస్ బంప్స్ అంటే ఈ కాదు, ఇదిగో శరీరం రోమాంచితం అయిపోయింది సార్. కళ్ళల్లో నీళ్లు రావాలి. ఎక్కడున్నాయా? నీళ్ళు ఉంటే కదా వచ్చేదానికే. అంత ప్రేమ పొంగాలి నీకు ఆయన పట్ల. ఇంత కరుణ, ఎంత దయ. కొట్టించుకోనే, తిట్టించుకోనే. ఏం సార్ ఆయన పిచ్చి ప్రేమ. అసలు ఇంతగా నిన్ను ప్రేమించేవాడు నీకు చిక్కుతాడా? కొన్ని జన్మలెత్తినా కూడా, కోటానుకోట జన్మలెత్తినా కూడా నీకు సచ్చరిత్ర లాంటి అద్భుతమైన గ్రంథం లభిస్తుందా? అర్థం చేసుకో. తన పని పూర్తయింది, ఇంక వెళ్ళిపోయాడు. ఆయన అద్వైతం అది. అన్నిట్లో ఉన్నటువంటి మహాశక్తి అది. ఎప్పుడు అట్లాగే ఉంటాయి. ఎట్లా? నో, నేర్చుకోమన్నాడు. నువ్వు నీ జీవితంలో అవలంబించు అన్నాడు. అంతలా ఉంది తిట్టాలి నా పని మనిషిని, అడకదిన వచ్చిన ఆమెని, బిచ్చగత్తెని 4 సార్లు అరుచుకుంటుంది, పోద్ది కదా. నెట్టిస్తానన్నావెందుకు? నన్ను నెట్టిస్తావన్నావెందుకు? నిన్నెందుకు అన్నానయ్యా? అయితే ఆమె ఎవరు? ఆ ముసలామె. నేను కాక ఎవరు? మసిగుడ్డ అయితే ఇసిరేస్తావా? కాళ్ళతో తొక్కేస్తావా? నేను కాదు ఆ మసిగుడ్డని. ఆ చింకి గుడ్డ నేను గాను. పని పిల్ల అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? డబ్బులు ఇస్తున్నావు, ఆమె పని చేస్తుంది. సరికి సరి, లేకుంటే వద్దని చెప్పు. పని పిల్లని పట్టుకొని తిడతావా? ఆ పని పిల్ల నేను గాక మరి ఎవరు? ఒకరిని ఒకరు తిట్టేదానికి, ఒకరినొకరు కొట్టేదానికి, ఒకరినొకరు అరుచుకునేదానికి ఎవరి మీద హక్కు ఉంది ఈ ప్రపంచంలో? నువ్వేమన్నా బుట్టిచ్చావా? నువ్వేమన్నా రక్తంగా మార్చావా? నువ్వేమన్నా ఆహారాన్ని ఇచ్చావా? నువ్వేమన్నా కట్టుకున్న వాళ్ళకి కానీ, మొగుడికి కానీ, పిల్లానికి కానీ, పిల్లలకు కానీ గాలి ఇచ్చావా? నీరిచ్చావా? భూమి ఇచ్చావా? లోపల నిప్పునిచ్చావా? దేన్ని ఇచ్చావు నువ్వు? నీకు దేని మీద అధికారం ఉంది అసలు ఈ ప్రపంచంలో? మూసుకొని కూర్చొని ఉండు అంతే ఇంట్లో. తిండి కూడా అరగాలన్నా కూడా వాడే కావాలా. ఇక్కడ మన ఇంట్లో వాళ్ళు పనికిరారు. తస్మాత్ జాగ్రత్త సుమా. సాయిబాబా ఈ 2వ కోవకు చెందిన వారే. వారి జీవితాన్ని నేను ఎలా వర్ణించేది? అయితే వారు నాకు బుద్ధిని ప్రసాదించిన విధంగా ఈ చరిత్ర రచన కొనసాగుతుంది. ఆయన ఇస్తాడు బుద్ధిని, ఆయన ప్రేరేపిస్తాడు. అప్పుడే నువ్వు నేను రాయగలం, మాట్లాడగలం, చెప్పగలం. ఇదిగో లౌకిక విద్యలకు ఇంజనీరింగు, మెడికల్లు, అలాంటి IAS, IPS, 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, MBA, ఈ లౌకిక విద్యలకు అనేక గురువులు ఉంటారు. కానీ ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించేవారే సద్గురు. అంతేకాదు భవసాగరాన్ని దాటించగలవారే సమర్థ సద్గురువు. వారి మహిమ అగోచరం. వారి మహిమ కంటికి కనబడదు. ఈరోజు నీలో చాలా జాడ్యాలు వదిలిపోయినాయి, చాలా మోహాలు వదిలిపోయినాయి, చాలా మమకారాలు వదిలిపోయినాయి. అగోచరం, అది కనబడదు. అది బాబా చేసే లీల.
బాబా చేసే లీల. అర్థమైందే? ఎస్. ఇప్పుడు ఏమనుకుంటుండవు? జన్మంటూ ఉంటే పెళ్ళొద్దనుకుంటుండవు, జన్మంటూ ఉంటే ఈ నరకం వద్దనుకుంటుండవు. నీకు కంటికి కనపడదు ఆయన చేసే లీల, ఆయన నీలో తెచ్చే మార్పు. ఎప్పుడెప్పుడు కడతేరిపోతావా అని ఉండవు నువ్వు. భవసాగరాన్ని దాటించగలవారే సమర్థులు, వారి మహిమ అగోచరం. ఈరోజు ఎంతోమంది ఎన్నో మూగజీవులకి పెడుతూ ఉన్నారు, సేవ చేస్తూ ఉన్నారు. అగోచరం కనబడతాయి అన్నీ కూడా. నీలో తెచ్చే మార్పు అంత అద్భుతంగా ఉంటుంది, సద్గురువు తెచ్చే మార్పు. ఎవరైనా బాబా దర్శనానికి వెళితే వారు అడగకుండానే వారి భూత భవిష్య వర్తమానాలను, వారి ఉద్దేశాలను, వారి ఆలోచనలను సంపూర్ణంగా తెలియజేశారు. అక్కడ అడగబడలే, నువ్వు పోయి కూర్చుంటే చాలు. ఏనాయనా వచ్చా, అక్కడేమో నన్ను తిట్టా, దా 50 రూపాయలు దక్షిణి. లేదు బాబా, చూడరా పర్సులో ఉందా, ఇంటికి పోగానే గెజిట్లో 50 రూపాయలు పెరుగుంటుంది. అర్థం కదా? చూడంగానే చెప్పేస్తాడు భూత భవిష్య వర్తమానాలు. అరే ఈడు 2000 ఏళ్ళ నుంచి నాకు తెలుసురా, వాడు కోతి చేష్టలు పెడబుద్ధులు బాలేదురా అన్నాడు. భూతకాలం కూడా తెలుసు ఆయనకి. అవ షౌకార్ అన్నాడు. నేనెక్కడ షౌకార్నయ్యా, ఏదో 4 రూములు కట్టుకొట్టి 25 గదులు కలిగినటువంటి ఒక బిల్డింగ్ కట్టాడు అతను. భవిష్యత్తు కూడా చెప్పేశాడు. అర్థం కాల? ఇక్కడికి వచ్చి చూడాలి కానీ రైల్లో వర్తమానం వస్తా రైల్లో వాళ్ళని అడుగుతావు, వీళ్ళని అడుగుతావు. ఇక్కడికి వచ్చి ఏదో తెలుసుకుంటే బోలా. వర్తమానం, భూత భవిష్య వర్తమానాలను, వారి ఉద్దేశాలను, వారి ఆలోచనలను సంపూర్ణంగా తెలియజేసేవారు. మొత్తం చెప్పేసేవాడు, వాళ్ళ హిస్టరీ మొత్తం. ఎవరు చెప్పగలరట? త్రికాల జ్ఞాని మాత్రమే చెప్పగలడు. అటువంటి త్రికాల జ్ఞాని కోవకు చెందినవాడే మన సమర్థ సద్గురు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై జై జై. ధన్యవాదాలు.